హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ మటన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మటన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోండి. అందుకు ముందుగా ఈ విధంగా 4 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకోండి. పెద్దవైతే 3 తీసుకుంటే సరిపోతుంది. తీసుకుని వాటి మీద ఉన్న తోలంతా కూడా తీసేసి ఈ విధంగా 2 సగాలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుముకునే దానిపైన ఒక స్లైసర్ వస్తుంది కదా, ఆ స్లైసర్తో ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మీ దగ్గర పొటాటో స్లైసర్ ఉంటే ఆ స్లైసర్తో చేసుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి దీని మీద కన్నా కూడా. సో ఇక్కడ నేను మీకు పొటాటో స్లైసర్తో చేసి చూపిస్తున్నాను, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయంటే. ఇది లేకపోయినా పర్వాలేదు, క్యారెట్ తురుముకునే దానిపైన చక్కగా వచ్చేస్తాయి. సో ఈ విధంగా అన్నిటినీ కూడా స్లైసెస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు అన్నీ కూడా స్లైసెస్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉల్లిపాయలన్నింటినీ కూడా ఇలా స్లైసెస్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు అంతా నూనెని వేసుకోండి. నూనె అనేది వీటికి ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నూనె లేనట్టు ఉంటుంది, కానీ అవి ఫ్రై అవుతూ ఉండే కొద్దీ నూనె అనేది సపరేట్ అవుతుందన్నమాట. నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ స్లైసెస్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోండి. వేసుకుని హై ఫ్లేమ్లోనే, సాల్ట్ వేయొద్దు, ఉప్పు వేయకుండానే వీటిని హై ఫ్లేమ్లో ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. అట్లా కలర్ చేంజ్ అవుతూ ఉండే కొద్దీ మనకి అందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు ఫస్టే సిమ్లో కానీ పెట్టేసుకున్నారంటే ఇవి క్రిస్పీగా వేగవన్నమాట, మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. దగ్గర పడుతూ ఉండే కొద్దీ ఫ్లేమ్ని తగ్గించుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక నేను మీకు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత ఆయిల్ అనేది సపరేట్ అయిందో, మనం వేసినంత ఆయిల్ కూడా అలాగే సపరేట్ అయిపోతుంది. సో ఫస్ట్లో నూనె లేనట్టు ఉంటుంది, కానీ అవి ఫ్రై అవుతూ ఉండే కొద్దీ నూనె అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. సో ఇవి మీకు నూనెలో ఉన్నప్పుడు మెత్తగా అనిపిస్తాయి, కానీ అవి తీసి అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా ఒత్తేసుకోండి. ఏదైనా స్పూన్ కానీ లేదంటే అలా ప్యాన్కే ఈ విధంగా ఒత్తి పెట్టుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది. పోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని కొద్దిగా అలా సపరేట్ చేసుకోండి. ఒకే చోట వేయకుండా కొద్దిగా సపరేట్ చేసుకున్నారంటే క్రిస్పీగా అయిపోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే అవి క్రిస్పీగా అయిపోతాయి. నూనెలో ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగానే ఉంటాయి. సో ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఇక్కడ నేను డైరెక్ట్గా కుక్కర్లో చేస్తున్నాను. మీకు కావాలంటే ఏదైనా సపరేట్గా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. 1 కేజీ మటన్కి 1 కేజీ రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు 1 కేజీ మటన్ తీసుకోవాలి అంటే 1 కేజీ తీసుకోవాలని ఏమీ లేదు. ½ కేజీ తీసుకోవచ్చు, లేదంటే 3/4 కేజీ తీసుకోవచ్చు. అలా మీ కన్వీనియంట్ని బట్టి తీసుకోండి. కొద్దిగా మసాలా ఎక్కువ వేసుకున్నారంటే బ్యాలెన్స్ అయిపోతుంది. సో కరెక్ట్గా 1 కేజీ తీసుకోవాలి అని ఏం లేదు. 3/4 కేజీ తీసుకున్నా బాగానే ఉంటుంది, లేదంటే ½ కేజీ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా మసాలాలని ఎక్కువగా వేసుకోండి, అప్పుడు మీకు ఆ ఫ్లేవర్స్ అనేవి చక్కగా తగులుతాయి అన్నమాట. సో ఈ విధంగా 1 కేజీ మటన్ని మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకుని బోన్స్తో సహా తీసుకోండి. కొట్టించుకున్న తర్వాత ఈ మటన్ పీసెస్ అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా కుక్కర్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. సో ఇక్కడ ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసుకుని వేసుకోండి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక 2 చిటికెళ్ళంతా పసుపుని వేసుకోండి. పసుపు అనేది ఏ బిర్యానీలో అయినా ఎక్కువగా వేసుకోవద్దు. సో ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు తినే స్పైస్కి తగ్గట్లుగా కారం కూడా వేసుకోండి. కారం ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. 1 కేజీ మటన్ కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ అనేది సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే, కొంచెం స్పైసీగా ఉంటేనే బిర్యానీ అనేది బాగుంటుంది కదా, అందుకని చెప్తున్నాను. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఫ్రెష్గా చేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా యాడ్ అవుతాయి. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి అండ్ 1.5 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. సో ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి లేదంటే మసాలాలన్నీ కూడా మీరెంత స్పైస్ తింటారో దానికి తగ్గట్లుగా వేసుకోండి. ఇది కరెక్ట్ స్పైస్ అనమాట, అంటే ఎక్కువగాను ఉండదు, అలాగని తక్కువగాను ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను వేసుకోండి. బిర్యానీ మసాలా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బిర్యానీకి టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. సో నేనైతే కొంచెం స్పైసీగానే ఇష్టపడతాను, మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉండే నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మకాయలో ఉండే జ్యూస్ అంతా కూడా ఈ విధంగా మొత్తం తీసేసుకోండి. ఇలా నిమ్మరసం
కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఇంచుల చెక్క ఈ విధంగా కొద్దిగా తుంపుకుని వేసుకోండి. తర్వాత ఒక 6-7 లవంగాలు అండ్ ఒక 2-3 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ అనాస అండ్ 2 యాలకులు, ఇలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా చేత్తో ఒత్తుతూ కలుపుకోండి. ఇలా మటన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్లో నుంచి సగం మాత్రమే వేసుకోండి, మొత్తం వేసుకోవద్దు. సగం ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా మటన్ మీద వేసుకోండి. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 6 లేదా 7 పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకుని సగంగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంతా పుదీనా తరుగు అండ్ ఒక గుప్పెడంతా కొత్తిమీర తరుగును వేసుకోండి. పుదీనా అనేది ఇక్కడ కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట, అందుకని కట్ చేశాను. ఇవి చిన్నవే అయితే అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఇలా పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 kg మటన్కి 1 కప్పు వరకు అంటే 250 ml పెరుగు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు, లేదంటే ఇంతకన్నా తగ్గించి కూడా వేసుకోవద్దు. సో 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ అంతా పెరుగు మీగడని వేసుకోండి. ఏ బిర్యానీలో అయినా కొద్దిగా పెరుగు మీగడ వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకుని ఫస్ట్ మరలా ఇంకోసారి బాగా కలుపుకోండి. ఈ పెరుగు ఇవన్నీ కూడా మరలా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి, అంటే ఉప్పు కారం మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఈ మసాలాని కొద్దిగా చేతి మీద వేసుకుని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా సరిపోలేదు అని అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ నూనె ఉంది కదా, ఆ నూనె అంతా కూడా ఇందులోకి వేసుకోండి. దాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న నూనె అంతా కూడా ఇందులోకి వేసుకుని మరొకసారి కలుపుకోండి. కలుపుకుని దీని మీద మూతను పెట్టేసేసుకుని మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకోవచ్చు. లేదు మీకు అంత టైం లేదు అని అంటే జస్ట్ ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్ అయినా సరే పక్కన పెట్టుకోండి. ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ½ అన్ అవర్ 1 అవర్ అయితే సరిపోతుంది. ఇక నేను మీకు మటన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ 1 గంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న టీ గ్లాస్తో ½ గ్లాస్ అన్ని నీళ్ళని పోసుకోండి. ఎక్కువగా నీళ్ళని పోసుకోవద్దు, ఎందుకనంటే మనకి మటన్లో నుంచి నీళ్ళనే వస్తాయన్నమాట. అండ్ ఆ నీళ్లు ఈ నీళ్లు ఎక్కువైపోయి గ్రేవీ ఎక్కువైపోతుంది, మళ్ళీ దాన్ని చెక్కబెట్టడానికి స్టవ్ మీద పెట్టాల్సి వస్తుంది. అందుకని కొద్దిగా మాత్రమే నీళ్ళని పోసుకుని మరొకసారి స్పూన్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ మీద మూత పెట్టేసేసుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 7 విజిల్స్, అంటే ఇది మటన్ ఉన్న ముదురుతనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంచెం మీరు తీసుకున్న మటన్ అనేది ముదురుదైతే 7-8 విజిల్స్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే 6 నుంచి 7 విజిల్స్ అనేవి సరిపోతాయి. సో చూసుకుని మీరు విజిల్స్ అనేది ఇచ్చుకోండి. సో ఈ విధంగా ఈ కుక్కర్లో పెట్టిన మటన్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు వేరొక గిన్నెని తీసుకుని అందులోకి రైస్ని నానబెట్టుకోండి. ఇక్కడ నేను బిర్యానీని బాస్మతి రైస్తో చేస్తున్నాను, మీరు కావాలంటే ప్లెయిన్ రైస్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం కదా, కాబట్టి బాస్మతి రైస్నే ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా 4 గ్లాసుల బియ్యం అంటే 1 kg బియ్యం అనమాట. చెప్పాను కదా, మీరు కావాలంటే మటన్ని తగ్గించి కూడా వేసుకోవచ్చు. 3/4 kg వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, కొంచెం మసాలాలను ఎక్కువగా వేసుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ విధంగా రైస్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని శుభ్రంగా ఈ రైస్ని ఒక 2-3 సార్లు కడుక్కోండి. ఫస్ట్ కడుక్కుని ఆ తర్వాత నానపెట్టుకోవాలి. నానిన తర్వాత కడిగారంటే రైస్ అనేది విరిగిపోతుంది అనమాట. అప్పుడు మీకు బిర్యానీ అనేది చక్కగా బారుగా రాదనమాట, మధ్యలోకి విరిగిపోయేస్తుంది. అందుకని ఫస్ట్ నీళ్ళతో ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ బియ్యం కూడా నానుతూ ఉంటాయి, ఒక ½ అన్ అవర్ 1 అవర్ నాన్నే సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఒక ½ అన్ అవర్ నాన్నా కూడా సరిపోతుంది. ఇలా నానబెట్టుకుంటూనే పక్కన వేరొక గిన్నెని తీసుకొని అందులోకి 2.5 లీటర్ నుంచి 3 లీటర్ల వరకు నీళ్ళని పోసుకోండి. 3 లీటర్లు పోసుకోండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నారంటే రైస్ ఉడికించుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా 3 లీటర్ల వరకు నీళ్ళని పోసుకుని ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో ఇలా ఒకవైపు గిన్నెలో నీళ్ళని మరిగించుకుంటూనే వేరొక వైపు కుక్కర్లో మటన్ కూడా ఉడుకుతూ ఉంటుంది. ఫస్ట్ మటన్ ఉడికిన తర్వాత, అంటే మీకు ముందే నీళ్లు మరిగినాయి కదా అని చెప్పి అందులో రైసు మసాలాలు వేసేసి రైస్ను ఫస్టే ఉడికించుకోవద్దు. ఫస్ట్ మటన్ అనేది ఉడికి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ మరిగిపోతున్న నీళ్ళల్లోకి ఫ్లేమ్ని హైలోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు అన్నింటినీ కూడా వేసుకోండి. మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా, అవన్నీ కూడా.
సో ఇలా కొద్దిగా చెక్క అండ్ లవంగాలు ఒక 9 నుంచి 10 వరకు వేసుకోండి. తర్వాత ఒక 3 లేక 4 యాలకులను వేసుకోండి. తర్వాత ఒక 3 లేక 4 బిర్యానీ ఆకులు అండ్ కొద్దిగా మరాఠీ మొగ్గ, ఒక 3 లేక 4 స్టార్ అనాస అండ్ కొద్దిగా జాపత్రి కూడా వేసుకోండి. సో ఇలా మీ దగ్గర ఎటువంటి బిర్యానీ మసాలాలు ఉంటే వాటన్నిటిని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కంపల్సరీగా షాజీరాని వేసుకోండి. షాజీరా వేసుకుంటేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా షాజీరా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. మీరు ఈ నీళ్ళల్లో ఉప్పు అనేది ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటారో మీ బిర్యానీ టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఉప్పు కానీ సరిగా సరిపోలేదు అని అంటే మీరు ఎన్ని మసాలాలు వేసి బిర్యానీ చేసినా కూడా బిర్యానీ టేస్ట్ ఏమీ బాగుండదు. కాబట్టి పర్ఫెక్ట్గా వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా నూనెను కూడా వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 లేక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా బారుగా చీల్చుకుని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా అండ్ పుదీనా కొద్దిగా కూడా వేసుకోండి. సో ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా నీళ్ళల్లోకి బాగా దిగేటట్లు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంపేసేసి ఇందులోకి ఆ రైస్ అంతా కూడా వేసుకోండి. వేసుకుని ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకోండి. కుక్కర్ విజిల్ వచ్చేసి ఆవిరిపోయింది అని అంటే హై ఫ్లేమ్లో పెట్టైనా సరే ఉడికించుకోవచ్చు. లేదు మీకు ఇంకా కుక్కర్ అనేది విజిల్ పోలేదు, ఆవిరి ఉంది అని అంటే ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఉడికించుకోండి. ఎందుకంటే రైస్ ఉడికిపోయిన తర్వాత వెంటనే మనం దాన్ని దమ్కి పెట్టేసుకోవాలన్నమాట. అందుకోసం కుక్కర్ విజిల్ పోకపోతే మాత్రం ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకోండి. అదే కుక్కర్ అంతా కూడా ఆవిరిపోయింది అని అంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునైనా సరే ఆ రైస్ని ఉడికించుకోవచ్చు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి గెరెట్తో కలుపుకోండి. లేదంటే ఒక్కొక్కసారి రైస్ అంతా కూడా అడుగున అంటుతూ ఉంటుందన్నమాట. కాబట్టి జస్ట్ ఒకసారి కలుపుకోండి, అలాగని ఎక్కువగా కలుపుకోవద్దు. ఎక్కువగా కలుపుకున్నారంటే రైస్ నానుంటుంది కదా, విరిగిపోతుంది అనమాట. కాబట్టి జస్ట్ అలా ఒకసారి కలుపుకుని ఒకసారి ఆ వాటర్ని టేస్ట్ చేయండి, సాల్ట్ సరిపోయిందో లేదో అని. ఒకవేళ సాల్ట్ కానీ సరిపోలేదు అని అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుని ఇక్కడ నాకు ఉప్పు అనేది సరిపోలేదు అనిపించింది, అందుకే కొద్దిగా వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఈ రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ నేను మీకు కుక్కర్ అనేది ఇంకా ఆవిరిపోలేదు చూపిస్తున్నాను కదా, ఆవిరిపోలేదు, అందుకని దీన్ని అలా సైడ్లో పెట్టేశాను. రైస్ కూడా ఒక సైడ్లో ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మీకు కుక్కర్ అనేది ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీయండి. ముందే తీసేసారంటే మటన్ ఉడకదనమాట. కాబట్టి చక్కగా ఆవిరిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోండి. చూసారా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మనకి గ్రేవీ అనేది మరీ ఎక్కువగా లేదు, అలాగని మరీ తక్కువగా లేదు. ఇలా ఉంది అంటే మనం దమ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు ముక్క అనేది ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడకాలన్నమాట. ఇలా కట్ చేయాలి కొద్దిగా, అంటే దమ్ అయ్యేటప్పుడు మనకి అది మెత్తపడిపోతుంది అనమాట, ఆ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీని అంతా కూడా మీరు ఎందులో అయితే దమ్ చేసుకోవాలి అని అనుకుంటారో అందులోకి వేసుకోండి. ఒకవేళ మీకు దమ్ చేసుకోవడానికి రైస్ అనేది కుక్కర్లో సరిపోతుంది అనుకుంటే కుక్కర్లోనే దమ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 1 kg రైస్తో చేస్తున్నాం కదా, కాబట్టి కుక్కర్లో సరిపోదన్నమాట. కాబట్టి ఈ విధంగా అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకుని అందులోకి ఈ మటన్ గ్రేవీ అంతా కూడా వేసుకున్న తర్వాత గెరెట్తో ఈ ముక్కలన్నీ కూడా ఈక్వల్గా ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా అండ్ పుదీనా కొద్దిగా వేసుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోండి. కొద్దిగా లాస్ట్లో గార్నిషింగ్ ఉంచుకోండి, మొత్తం వేసేసుకోవద్దు. సో ఇలా కొద్దిగా వేసేసుకుని తర్వాత ఇక్కడ మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ రైస్ అనేది 85% to 90% ఉడికితే సరిపోతుంది. అంటే పట్టుకుంటే ఒక రవ్వంత పలుకు అనేది ఉండాలన్నమాట. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, రెండు కలిపి దమ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా పలుకు అనేది ఉండాలి. సో ఇక్కడ దీనికి 50% అలా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి మటన్ అనేది డైరెక్ట్గా దమ్ చేయట్లేదు కదా, మనం ఫస్ట్ దీన్ని ఉడికించుకుని ఆ తర్వాత దమ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా దమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా 85 to 90% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న ఈ రైస్ని అంతా కూడా ఒక స్ట్రైనర్లోకి వేసుకుని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే డైరెక్ట్గా అయినా సరే, కాకపోతే కొద్దిగా నీళ్ళు అనేవి ఎక్కువ పడకుండా చూసుకుని వేసుకోండి. సో ఒకేసారి అలా వేసేసారంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలా మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే వేసుకోండి, లేదంటే కొద్దిగా నీళ్ళు అనేది తక్కువ పడేట్టు చూసుకోండి. ఇక్కడ చూసారా, నేను స్ట్రైనర్లోకి వేసిన తర్వాత ఆ దార అనేది ఎలా పడుతుందో.
సో ఈ విధంగా ఉండాలన్నమాట. ఎక్కువ నీళ్లు పడిపోతున్నాయి అని అంటే కొద్దిగా నీళ్ళు అనేవి ఉంచుకున్న తర్వాత వేసుకోండి. అలాగని మరీ డ్రైగా వేసుకున్నారనుకోండి ఈ దమ్ అనేది రైస్కి పట్టదనమాట. మటన్ గ్రేవీ ఉంటుంది కదా అది రైస్కి పట్టదు. అందువల్ల కొద్దిగా వాటర్ అనేది ఉండాలి, అప్పుడు రెండు కూడా చక్కగా దమ్ అవుతాయి. సో ఈ విధంగా డ్రైన్ చేసుకున్న ఈ రైస్ని అంతా కూడా ఇలా మటన్ పీసెస్ మీద వేసుకోండి. వేసుకునేటప్పుడు అలా డైరెక్ట్గా వేసేసుకోవద్దు, ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడు మీకు అన్నం అనేది పొడి పొడిగా పడుతుందన్నమాట. ఇలా ఉడికించుకున్న రైస్ అంతా కూడా ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకుని అందులోకి ఒక గుంట గెరిటెడన్ని ఈ రైస్ ఉడికించుకున్న నీళ్ళనే వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే దీని ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా కూడా వాడుకోవచ్చు. సో ఈ రెండు లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే మాత్రం వేసుకోండి. ఈ బిర్యానీ అనేది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇలా వేసుకుని ఇది నానుతూ ఉంటుంది ఈ నీళ్ళల్లో. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను మీకు రైస్ అనేది చక్కగా మొత్తం వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక స్పూన్ కానీ లేదంటే ఏదైనా గెరిటన్ కానీ తీసుకుని ఇలా నీట్గా లెవెల్ చేసుకోండి. ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వు నీళ్ళు అనేది ఈ విధంగా పోసుకోండి. ఇలా కుంకుమ పువ్వు నీళ్ళు అనేది పోసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా 1 టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలాని తీసుకొని ఫస్ట్ జల్లుకోండి. అవన్నీ పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకోకముందే ఫస్ట్ బిర్యానీ మసాలాని జల్లుకోండి. ఆ మసాలా అనేది రైస్కి బాగా పడుతుందన్నమాట. ఇలా బిర్యానీ మసాలాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉంటే కొద్దిగా ఈ విధంగా జీడిపప్పును వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, పూర్తిగా ఆప్షనల్. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిన అన్నిటినీ కూడా ఇక్కడ వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత నేను గ్రేవీలో కసూరి మేతి వేయడం మర్చిపోయాను అనమాట. అందుకని జస్ట్ ఈ విధంగా లైట్గా క్రష్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మీరు ఉంటే వేసుకోండి కసూరి మేతి, లేదంటే కసూరి మేతిని స్కిప్ చేసేయచ్చు. కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా అండ్ పుదీనా తరుగు కొద్దిగా వేసుకోండి. కొత్తిమీర తరుగు అండ్ పుదీనా తరుగు కొద్దిగా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నారంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఇష్టపడితే వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక గుంట గెరిటెడన్ని రైస్ మరిగించుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఈ విధంగా గిన్నె చుట్టూ పోసుకోండి. మధ్యలోకి పోసుకోవద్దు, జస్ట్ గిన్నె చుట్టూ పోసుకోండి. పోసుకున్న తర్వాత ఈ గిన్నెకి సరిపడా ఒక మూతను పెట్టుకోండి. గిన్నె మూత అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే ఆవిరి అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ మీద ఈ విధంగా ఏదో ఒక పాత ప్యాన్లు ఉంటాయి కదా ఇంట్లో, ఏదో ఒక ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దమ్ గిన్నెని తీసుకెళ్ళి ఆ స్టవ్ మీద పెట్టుకున్న ప్యాన్ మీద పెట్టుకోండి. ఇలా ఆ గిన్నె మీద మనం రైస్ ఉడికించుకున్న నీళ్ల గిన్నె ఉంది కదా, ఆ నీళ్ల గిన్నెను డైరెక్ట్గా గిన్నె మీద పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది. పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు, లో ఫ్లేమ్లో 20 నుంచి 25 నిమిషాల పాటు దమ్ చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా రెస్ట్ ఇచ్చేసేయండి. అలా వదిలేసారంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. ఇక్కడ నేను మీకు మొత్తం రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ అయితే. చూసారా, యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు మటన్ దమ్ బిర్యానీని ఎలా చెక్ చేసుకోవాలి, కుక్ అయింది లేదా అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఒక అట్లకాడని తీసుకోండి. అట్లకాడని తీసుకుని సెంటర్లో గుచ్చారంటే మనకి మధ్యలో ఎక్కువగా తడి లేకోకుండా రైస్ అనేది పొడి పొడిగా ఉంది అని అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. చూసారా ఎంత యమ్మీగా ఉందంటే నోరు ఊరిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నేను మీకు గిన్నె అడుగు భాగం అనేది ఎలా ఉంది అని చూపించడానికే ఇలా సపరేట్గా వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా అలా సైడ్ నుంచి గెరెట్తో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూసారా అన్నం కూడా ఎంత పొడి పొడిగా ఉడికిందో అండ్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా చాలా బాగుంది. చూసారా గిన్నె అనేది ఎక్కడా కూడా అడుగు అనేది అంటలేదన్నమాట, పర్ఫెక్ట్గా ఉడికింది. నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మటన్ దమ్ బిర్యానీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ నేను మీకు ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. అండ్ ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో, మరీ మెత్తగాను లేదు, అలాగని మరీ ఉడక్కోకుండా లేదు. ఈ విధంగా ఉడికించుకున్నారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, చక్కగా ఇంట్లో మన చేతులతో మనమే స్వయంగా బిర్యానీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది, అర్థం చేసుకుంటారే అనుకుంటున్నాను. మీరు ఇంత కష్టపడి టేస్టీగా రాలేదు బిర్యానీ అని అంటే డిసప్పాయింట్మెంట్ అయిపోతారు కదా, అలా అవ్వకూడదని కొంచెం వీడియో లెంతీ అయినా కూడా ఈ విధంగా చేశాను. ఓకే, మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.